హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 2024 SSCGD రిజల్ట్స్ ఇంకా రాలేదు, లేట్ చేస్తున్నాడు వాడు ప్రాసెస్ అనేది. ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఈ మంత్ ఎండింగ్కి రాకపోతే జూలైలో వస్తాయి కంపల్సరీగా. సో నెక్స్ట్ మనకు ఆగస్టు లాస్ట్ ఎండింగ్లో కూడా నోటిఫికేషన్ ఇంకా SSCGD ఉందని ఆల్రెడీ క్యాలెండర్లో వచ్చింది. సో ఈ లోపే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. డోంట్ వరీ, దాని గురించి ఎవరు కంగారు పడి ఇంకా అందరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ చేయకండి. నాకు కూడా, ఎందుకంటే ఎవరు కూడా SSC బోర్డు మెంబర్స్ కాదు, ఎవరైనా వాళ్ళ అంచనా బట్టి చెప్తారు తప్ప అక్కడ నుంచి వస్తే కదా నోటిఫికేషన్ వస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే ఎవరికి ఎలాగో తెలియదు. సో మీరు అడగడం వల్ల ఉపయోగం అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి CRPF రేడ్మెన్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అంట. దానికి ట్రేడ్ టెస్ట్ ఉంది అక్క అని అన్నాడు. కుక్ క్వాలిఫైడ్ అంట. సో దానికి సర్టిఫికేట్ అవసరమా అని అడిగాడు. సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది, ఎందుకంటే మీకు దేనికింత క్వాలిఫై అయ్యారో దానికి కోర్స్ చేయడం జరుగుతుంది. సో 2 years ఇలా కోర్స్ చేస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. నేను ఆల్రెడీ 2018 ఒక అమ్మాయి కుక్ చేస్తే ఆ అమ్మాయికి అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు 2 years కోర్స్ తీసుకొని అప్పుడు సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళారంట. సో చూసుకో తమ్ముడు, మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే సర్టిఫికేట్ ఉండాలనే వచ్చింది. నీకు నోటిఫికేషన్లో సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పేసి నువ్వు అన్నావు. బట్ చూసుకో కంపల్సరీగా, అంటే ఎవరికైనా కనుక్కో మంచిగా. మాకైతే ఇక్కడ నేను ఆల్రెడీ కనుక్కున్నాను కదా, ఇక్కడ మా వాళ్ళకి కుక్కులు ఎవరున్నారో వాళ్ళకి కనుక్కున్నాను. సో వాళ్ళైతే కోర్స్ చేసి సర్టిఫికేట్ అయితే పట్టుకొని వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ డొమిసైల్ గురించి అడిగారు కదా, MRO ఆఫీస్కి వెళ్తే VRO ఫస్ట్ సంతకం ఉంటుంది, తర్వాత RIO, తర్వాత MRO, ఈ 3 సంతకాలు చేస్తే మనకి డొమిసైల్ అనేది ఫార్మెట్ అనేది మనకి ఇస్తారు. ఆఫ్లైన్ ప్రాసెస్. సో ఈ 3 సంతకాలు మనం పెట్టించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డొమిసైల్ అనేది కొంచెం కరెక్ట్గా అడ్రస్లు ఇవన్నీ కరెక్ట్ చేయించుకోండి, ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది ఇప్పటికీ కూడా చిన్నవి కూడా అడుగుతున్నారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా మీకు సర్టిఫికేట్లో OBC సర్టిఫికేట్లో ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా వస్తే దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ దానికి ఒకరికి అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పు పట్టుకుని దానికన్నా కరెక్షన్ చేసుకుని అడగడం మంచిది. సో దాన్ని కూడా అడగడం వేస్ట్. అంటే నాకు అడిగారని నేను చెప్పట్లేదు, చూస్తున్నాను కొన్ని వీడియోస్లో. అసలు అడగండి, ఎందుకంటే నేను కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒక్క లెటర్ తప్పు వచ్చినా కూడా నేను 2-3 సార్లు చేయించిన పరిస్థితి నేను కూడా చేశాను అట్లా. సో చేయించుకోండి అవకాశం ఉన్నంత వరకు. నెక్స్ట్ 10th సర్టిఫికేట్లో మనకేంటంటే ఎలా అడ్రస్ ఉందో మిగతావన్నీ కూడా అలా ఉన్నట్టు చూసుకోవాలి. పేరెంట్స్ పేర్లు అలా వాళ్ళ ఆధార్ కార్డులో ఒకవేళ చేంజ్ అలా ఉంటే మ్యాక్సిమం 10th క్లాస్లో మన పేరెంట్స్ పేర్లు ఎలా ఉన్నాయి అలా మార్చుకోవడానికి ట్రై చేయండి. సో అలాగైతే సేఫ్గా ఉంటుంది మనకు ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మీరు జాబ్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ బుక్లు ఇవన్నీ ఉంటాయి. సో తప్పులు అవన్నీ ఉంటే కరెక్ట్గా లాస్ట్కి మీరే దెబ్బ అవుతారు, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 20 years జాబ్ చేసి రిటైర్ అయితే ఎంత అమౌంట్ వస్తుందని అడుగుతుంది ఒక తమ్ముడు. అసలు చెప్పాలంటే పారామిలిటరీలో ఆర్మీ ప్రాసెస్ వేరే, పారామిలిటరీ ప్రాసెస్ వేరే. మీరు కంప్లీట్గా మీ నౌకరీ అంతా కంప్లీట్ చేసి వెళ్తేనే మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో మనకి ప్రతి నెల NPS ఎంతైతే కట్ చేస్తాడో దానిలో ఇంత పర్సంటేజ్ అని వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓల్డ్ పెన్షన్ లేదు పారామిలిటరీ వాళ్ళకి. సో దానికి మనకి కట్ అయిన దాన్ని బట్టి వస్తుంది డబ్బులు. మీరు తొందరగా వెళ్ళిపోతే దాంట్లో పెద్ద పర్సంటేజ్ మనకి ఉండదు కాబట్టి తక్కువ డబ్బులే వస్తాయి. దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకర్లేదు, ఎందుకంటే 20 years ఇందులో కూడా పెద్ద ఇదేం కాదు. మీరు 60 years కంప్లీట్గా 60 years మీకు వచ్చినంత వరకు కంప్లీట్గా చేస్తేనే మీకు డబ్బులు అనేవి కొంచెం కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనకు ఫోర్స్లో ఫుడ్ ఎలా ఉంటుందని ఒక తమ్ముడు కామెంట్ చేశాడు. ఫుడ్ అంటే చెప్పాను కదా, వీక్లీ 3 times మనకి నాన్ వెజ్ అనేది ఉంటుంది. ఫిష్, మటను అన్నీ కూడా ఉంటాయి. చికెన్ బిర్యానీ కూడా చేస్తారు. సో బాగుంటుంది ఫుడ్. కాకపోతే ట్రైనింగ్లో మనకి నార్త్ సైడ్ వస్తాం కాబట్టి ఫస్ట్ రోటీ తినలేక అలవాటు అవ్వలేము. బట్ అలా అలవాటు అవుతుంది. దాంతోపాటు మధ్యాహ్నంకి నైట్కి రైస్ కూడా ఉంటుంది, రైస్తో పాటు రోటీ కూడా ఉంటుంది. ఓకేనా. సో CSFకి ఇయర్లీ ఎన్ని హాలిడేస్ అని చెప్పారు. CSF జాబ్ ప్రొఫైల్ ఆల్రెడీ మనం చేసాం, అందులో నేను చెప్పాను 30 days CL ఉంటాయి, 15 days CL ఉంటాయని. కొంచెం దానికే లీవ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అదనమాట. షిన్ బోన్ పెయిన్ వస్తుందని అన్నారు. షిన్ బోన్ పెయిన్ అనేది ఎలాగైనా తగ్గదు, వస్తూనే ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళతో ఒత్తుకొని అలా చేస్తే కొంచెం క్లియర్ అవుతుంది. మీరు ఏంటంటే రన్నింగ్కి వెళ్ళే ముందు మంచిగా ఉంచుకోవాలి కాలు మాత్రం. సో ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి. మంచిగా రన్నింగ్ పడిన వాళ్ళు అలా నెమ్మదిగా మీరు కొంచెం బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని అలా ఉన్నాను ఇంకా అలా చేసుకుంటే తప్ప గట్టిగా హార్డ్గా అయితే పరిగెట్టకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ రన్నింగ్ పడుతున్నప్పుడు ఇంక గట్టిగా పరిగెట్టడం వల్ల కాలు పాడవుతాయి. సో మీరు వెళ్ళే ముందు మళ్ళీ కాలు పాడు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు, మీరు ఎంత పరిగెట్టినా కూడా. ఓకేనా.
సో కొంతమంది ఫీమేల్స్ వెయిట్ తక్కువ రిజెక్ట్ చేస్తారని మెసేజ్ చేస్తారు. అసలు మీ హైట్కి, మీ వెయిట్కి, మీ ఏజ్కి అవన్నీ కూడా ఆడు కన్సిడర్ చేసి మీకు డిసైడ్ అనేది చేస్తాడు. మీరు డిసైడ్ అవ్వకండి, ఎవరు చెప్పిన మాట వినకండి. సో 40 కేజీలు ఉన్నా పర్వాలేదు, 35 కేజీలు ఉన్నా పర్లేదు, మీ హైటు, మీ వెయిట్ దానికి తగ్గట్టుగా ఉంటుంది, ఏజ్ తగ్గట్టుగా కూడా ఉంటుంది. సో దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు రన్నింగ్ అయిన వెంటనే వాడు చెప్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మెడికల్ కల్లా మీరైతే క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, దీని గురించి భయపడకండి అమ్మాయిలు, మీరు ఎక్కువ భయపడుతుంటారు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. 2-3 కేజీలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు దానికి. ఓకేనా. నెక్స్ట్ ఒక తమ్ముడు అంటే కాలిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఆ కాలిపోయిన మచ్చలు అటువంటివి పర్వాలేదు, మరి మనకి జీడీలో ఏంటంటే అటువంటివి అంత సీరియస్గా చూడరు. ఆపరేషన్వి అటువంటివి ఉన్నా కూడా పెద్దగా చూడరు. ఓకేనా తమ్ముడు. ఇప్పుడు కొత్తగా ఎవరో కొంతమంది కామెంట్ చేశారు, ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని వీడియోస్లో, మళ్ళీ వాళ్ళు నాకు కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అంటే హస్బెండ్ ఇంటి పేరుతో చేయించుకుంటారు కదా. మీరేంటంటే మీరు ఈ ఎస్ఎస్సి జీడీ అనేది 10th క్లాస్ బేసిక్ కాబట్టి 10th క్లాస్ మీద మనం ఈ జాబ్కి వస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతో చేయించుకోవడం మంచిది. మీరు అసలు అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఎందుకు మార్పించుకున్నారో కూడా నాకు తెలియట్లేదు. బట్ అవి ఏంటంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నది చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అది మనం 10th క్లాస్ బేసిక్ కాబట్టి. నేనైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే నాకు ముందే మ్యారేజ్ అయిపోయింది, కానీ అప్పటి నుంచి కూడా నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను కాబట్టి నేనేం మార్పించుకోలేదు, అట్లనే ఉంచాను. సో అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఒక అమ్మాయి 10th క్లాస్ 1 to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతే, లేకపోతే మేము కూడా పట్టుకెళ్ళాలంటే మేము కూడా పట్టుకెళ్ళాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఉండాలి, అలాగే 1 to 10th స్టడీ సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఓకేనా. సో అదనమాట. వాయిస్ కరెక్ట్గా లేదు సిస్టర్ అంటున్నాడు ఒక తమ్ముడు. యాక్చువల్గా చెప్పాలంటే నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం మీకు కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు అంత పెద్ద అలవాటు ఏం లేదు, అంత ఫ్లూయెంట్గా రాదు నాకు. కాకపోతే అలా ట్రై చేస్తున్నాను. సరే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా షేర్ అవుతుందని చెప్పేసి, ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా అడిగితే నాకు కూడా తెలుస్తుంది కదా అన్న ఒక విషయంతోనే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ ఏంటంటే ఇక్కడ మనకి ఓబీసీ కాపులు అనేది ఓబీసీ కింద ఇక్కడ వస్తుంది. బట్ అక్కడ వాళ్ళు ఓసీ కింద వస్తారు. వాళ్ళకి ఏంటంటే డొమిసైల్ అనేది ఇవ్వడానికి ఒప్పుకోరు. డొమిసైల్ ఓబీసీ కూడా ఇవ్వరు. సో వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి కనుక్కుంటే మీకు తెలుస్తుంది. దానికి ఒకవేళ మీరు ఆ క్యాస్ట్లో ఉంటే ఇంకా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. కొంతమంది ఎవరు అడిగారు నన్ను. సో పర్వాలేదు దానికి. ఒకసారి మీ లాస్ట్ టైం మీ ఇక్కడ మీ దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక్కొని ఆ ప్రకారంగా వెళ్ళండి. లాస్ట్ టైం వెళ్ళి ఉంటారు కదా 22 23 ఎవరైనా ఉంటారో వాళ్ళని కనుక్కోండి. సో ప్రాసెస్ ఏంటనేది కనుక్కుంటే మీకు తెలుస్తుంది. నాకు ఏంటంటే అటు సైడ్ పెద్దగా ఐడియా లేదు. సో తెలియనిది ఎందుకు నాకు చెప్పడం అని చెప్పేసి ఊరుకున్నాను. బట్ నేను ఈఆర్ఓకి అడిగి మ్యాక్సిమం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా వీడియోలో చెప్తాను. డోంట్ వరీ. నెక్స్ట్ మీకు ఏంటంటే 50+ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు హ్యాపీగా అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. మంచి మార్క్స్ అవి. నెక్స్ట్ నార్మలైజేషన్ మీకు మార్క్స్ కలుస్తాయి. ఒకవేళ మార్క్స్ మీకు వచ్చిన ఎగ్జామ్ పేపర్ని బట్టి హార్డ్గా ఉంటే మార్క్స్ ఎక్కువ కలుస్తాయి. కొంచెం లూజ్ బాగానే ఉంది అంటే కొంచెం నార్మల్గా తక్కువ మార్క్స్ కలుస్తాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీకు మార్క్స్ అనేవి కలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. జస్ట్ నేను క్యాజువల్గా ఈ వీడియో చేశాను, అంటే కొన్ని డౌట్స్ కొంచెం చెప్దామని అంతే. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మెడికల్కి మీకు అవసరం లేదు. ట్రైనింగ్కి వెళ్తారు కదా అప్పుడు చేయించుకోవాలి. అదేంటంటే పోలీస్ స్టేషన్లో ఇస్తారు, ఎస్ఐ ఆఫీస్లో ఎస్ఐ గారితో సంతకం పెట్టించుకొని చేయించుకోవాలి. కొంతమంది క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటున్నాడు. ఒక అబ్బాయి ఎవరో మెసేజ్ చేశాడు, క్రిమినల్ కేసులు అటువంటివి ఉండకూడదు. అలా అయితే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వరు కూడా. మళ్ళీ ఆయనకి రిక్వెస్ట్ చేసుకొని మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఈ జాబ్లో ట్రైనింగ్కి వెళ్తారు కదా, ట్రైనింగ్ మధ్యలో అవుతుంది అనమాట. సో దానికి ప్రాబ్లం లేదు, కానీ మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని అయితే ట్రైనింగ్కి వెళ్ళాలి. అక్కడ వెరిఫికేషన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకేనా. పోలీస్ వెరిఫికేషన్ ఏంటంటే మనకు ఇంటికి వస్తారు, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి జస్ట్ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అలా అడుగుతుంటారు వాళ్ళు అంతే. అది పెద్ద ప్రాసెస్ అయితే కాదు. మీకు కేసులు ఉన్నాయి ఏంటి అని అవన్నీ అడుగుతుంటారు. ఈలోపు మీరు క్రిమినల్ కేసులు అటువంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేయించుకోండి. ఓకేనా.